365 రోజుల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సిరీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఫిలిప్ ఫిషర్ అంటే ఒక సింపుల్ ఐడియాని అసాధారణ సంపదగా మార్చిన ఒక గొప్ప ఇన్వెస్టర్ గురించి, ఆయన ఇన్వెస్టింగ్ క్లాసిక్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. చూడండి, చాలామంది ఇన్వెస్టర్లు కేవలం అంకెలను చూస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అంకెలకు అవతల ఏముందో చూస్తారు. మరి ఎవరైతే ఆ అంకెలకు మించి చూస్తారో వాళ్లే నిజమైన అసాధారణ సంపదను సృష్టిస్తారు. బెంజమిన్ గ్రెహం మనకు వాల్యూ అంటే ఏంటో నేర్పిస్తే, ఫిలిప్ ఫిషర్ గ్రోత్ యొక్క శక్తిని పరిచయం చేశారు. ఈ రెండింటిని మనం కలిపినప్పుడే ఒక శక్తివంతమైన దీర్ఘకాలిక సంపదని నిర్మించగలుగుతాం. సరే, ఫిషర్ ఆలోచనలను మనం ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ముందుగా అంకెలకు మించి ఎలా చూడాలి, తరువాత గొప్ప కంపెనీలను ఎలా కనుక్కోవాలి, దానికోసం ఎలాంటి లోతైన విచారణ చేయాలి, ఒక చిన్న కథ ద్వారా తేడాలు తెలుసుకుని చివరగా ఎలాంటి మైండ్ సెట్ కావాలో చర్చిద్దాం. మొదటిది, సంపదకు రెండు మార్గాలు. ఒకవైపు గ్రహం చెప్పిన వాల్యూ మార్గం, మరోవైపు ఫిషర్ చెప్పిన గ్రోత్ మార్గం. ఈ రెండింటి కలయికే అసలైన శక్తి. కాబట్టి ముందుగా వాటి మధ్య తేడా ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. రెండవది, వృద్ధి యొక్క నిర్మాణం. అంటే దీర్ఘకాలంలో పెరిగే సామర్థ్యం ఉన్న ఒక వ్యాపారాన్ని మనం ఎలా గుర్తించాలి. ఫిషర్ చెప్పిన మొదటి సూత్రాలు అన్నీ దీని చుట్టూనే ఉంటాయి. ఫిషర్ అడిగే మొదటి ప్రశ్న చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఈ కంపెనీ ఇవాల్టి నుంచి 10 ఏళ్ల తర్వాత ఇంకా చాలా పెద్దదిగా ఉంటుందా? అంతే. ఆయన ఫోకస్ అంతా షార్ట్ టర్మ్ ధరల మీద కాదు, దశాబ్దాల పాటు నిలకడగా సేల్స్, ప్రాఫిట్స్ పెంచుకోగల వ్యాపారాల మీదనే. దీన్ని ఒక ఫైనాన్షియల్ లెన్స్లోంచి చూస్తే ఇదొక వెల్త్ మల్టిప్లయర్ లాంటిది. స్థిరమైన సేల్స్ గ్రోత్, దానికి తోడు హై ప్రాఫిట్ మార్జిన్స్, ఇంకా రీసెర్చ్ మీద తిరిగి పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కలిస్తే ఆ వ్యాపారం విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, షార్ట్ టర్మ్లో ధర ఎలా ఉన్నా లాంగ్ టర్మ్లో ప్రైస్ ఎప్పుడూ సంపాదననే ఫాలో అవుతుంది. ఇక మూడోది, లోతైన విచారణ. ఒక కంపెనీ గొప్పదని మనకు పేపర్ల మీద చూస్తే అలా తెలుస్తుంది, తెలియదు. అందుకే ఇక్కడే ఫిషర్ యొక్క ఫేమస్ స్కటిల్ బట్ మెథడ్ వస్తోంది. ఆయనేమంటారంటే, కేవలం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు చదవడం సరిపోదు, ఫీల్డ్లోకి దిగాలి. మరి ఫీల్డ్లో ఏం చేయాలి? ఆ కంపెనీ కస్టమర్లతో, సప్లయర్స్తో, వాళ్ళ కాంపిటీటర్స్తో, చివరకు అక్కడ పనిచేసే ఉద్యోగులతో మాట్లాడాలి. అప్పుడే ఆ కంపెనీ యొక్క అసలైన బలాలు, బలహీనతలు బయటపడతాయి. ఎందుకంటే అంకెలు మనకు గతాన్ని మాత్రమే చూపిస్తాయి, ఏం జరిగిపోయిందో చెబుతాయి. బ్యాలెన్స్ షీట్ అనేది కారు రియర్వ్యూ మిర్రర్ లాంటిది. మనం ఎక్కడి నుంచి వచ్చామో చూపిస్తుంది, కాని ఎక్కడికి వెళుతున్నామో కాదు. కాని ఆ ఫీల్డ్లో ఉన్న మనుషులతో మాట్లాడితే ఏం జరుగుతోందో తెలుస్తుంది, ఫ్యూచర్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఆలోచించండి, కస్టమర్లు ఆ ప్రోడక్ట్ని ఇష్టపడుతున్నారు, ఉద్యోగులు మేనేజ్మెంట్ని గౌరవిస్తున్నారు, సప్లయర్స్ ఆ కంపెనీని నమ్ముతున్నారు. ఇదే కదా కనిపించని బలం. ఈ కనిపించని బలమే రేపు కనిపించే లాభాలను సృష్టిస్తోంది. ఇది మనల్ని ఫిషర్ చెప్పిన అత్యంత ముఖ్యమైన సూత్రానికి తీసుకొస్తుంది. మేనేజ్మెంట్ క్వాలిటీ నంబర్స్ కన్నా ముఖ్యం. ఎందుకంటే ఒక కంపెనీలో ఆపరేషన్స్ బాగోలేకపోతే సరిచేయొచ్చు, మార్కెటింగ్ బాగోలేకపోతే మార్చొచ్చు, కానీ మేనేజ్మెంట్ క్యారెక్టర్ బాగోలేకపోతే దాన్ని ఎవ్వరూ సరిచేయలేరు. నిజాయితీ, లాంగ్ టర్మ్ విజన్, ఇవే మన పెట్టుబడికి అతి పెద్ద రక్షణ. గుర్తుంచుకోండి, మార్కెట్ క్రాష్ల కన్నా వేగంగా ఒక ఫ్రాడ్ మన మూలధనాన్ని నాశనం చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి మధ్య ఉన్న తేడాను ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన కథతో చూద్దాం. ఇద్దరు ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇన్వెస్టర్ ఏ ఒక యావరేజ్ స్టాక్ను చౌకగా కొని 20% లాభం రాగానే అమ్మేస్తాడు, మళ్ళీ అదే పని చేస్తాడు. మరోవైపు ఇన్వెస్టర్ బి ఒక బలమైన గ్రోత్ కంపెనీని కొని అది ఏటా 20% చొప్పున ఎదుగుతున్నా దాన్ని 15 ఏళ్లపాటు అలాగే ఉంచుతాడు. మొదటి సంవత్సరంలో ఇద్దరి లాభాలు దాదాపు ఒకేలా ఉండొచ్చు. 5 ఏళ్ల తర్వాత ఇన్వెస్టర్ బి మొక్క నెమ్మదిగా పెరగడం మొదలవుతుంది. 15 ఏళ్ల తర్వాత కాంపౌండింగ్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. కాని 15 ఏళ్ల తర్వాత చూస్తే ఇన్వెస్టర్ ఏ ఇంకా ఆ చిన్న చిన్న లాభాల కోసమే పాకులాడుతుంటే, ఇన్వెస్టర్ బి ఒక భారీ సంపద వృక్షాన్ని సృష్టించాడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ తేడా ఏంటి? కేవలం రెండు విషయాలు: గ్రోత్ మరియు పేషెన్స్. ఈ రెండే చిన్న విజయాలను భారీ సంపద సృష్టి నుండి వేరుచేసేవి. చివరిది
ఐదవ భాగం అసాధారణ మైండ్సెట్. ఆ ఇద్దరు ఇన్వెస్టర్ల మధ్య అసలైన తేడా వాళ్ల స్ట్రాటజీ కాదు, వాళ్ల స్వభావం. గొప్ప కంపెనీలను వెతకడం ఒక ఎత్తైతే, వాటిని ఏళ్ల తరబడి పట్టుకుని ఉండటానికి కావలసిన క్రమశిక్షణ, నమ్మకం కలిగి ఉండటం మరో ఎత్తు. అందుకే ఫిషర్ కాన్సంట్రేటెడ్ ఇన్వెస్టింగ్ను నమ్మేవారు. ఆయన లాజిక్ చాలా సింపుల్. ఒక కంపెనీ మీద మనం చేసిన రీసెర్చ్ బలమైన నమ్మకాన్ని ఇస్తే దాన్ని 10 యావరేజ్ కంపెనీలతో కలిపి పలుచన చేయడమెందుకు? గుర్తుంచుకోండి, రీసెర్చ్ మనలో నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకమే సంపదను నిర్మిస్తుంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు, అందరూ భయపడుతున్నప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది: ఈ కంపెనీ భవిష్యత్తు దాని గతం కంటే బలంగా ఉందా? సమాధానం అవును అయితే, మార్కెట్లోని ఆ ఒడిదుడుకులు ఒక అవకాశం, ప్రమాదం కాదు. రోజువారీ వార్తలు ఒక డిస్ట్రాక్షన్, అంతే. ఫిషర్ మోటరోలా లాంటి కంపెనీని దశాబ్దాల పాటు హోల్డ్ చేశారు. ఎందుకంటే నిజమైన గ్రోత్కి టైం పడుతుంది. ఒక గొప్ప కంపెనీ దొరికినప్పుడు దాన్ని చిన్న లాభాల కోసం అమ్మేయడమంటే మనమే మన సంపద వృద్ధికి అడ్డుకట్ట వేసినట్టు. షార్ట్ టర్మ్ ఆలోచన చిన్న లాభాలనిస్తే, లాంగ్ టర్మ్ నమ్మకం అసాధారణ లాభాలను ఇస్తుంది. కాబట్టి మనం నేర్చుకున్న పాఠాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. లాంగ్ టర్మ్ గ్రోత్ ఉన్న కంపెనీలను వెతకాలి, అంకెలకు మించి లోతైన రీసెర్చ్ చేయాలి, నిజాయితీగల మేనేజ్మెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మంచి మార్జిన్స్, ఇన్నోవేషన్ ఉన్నాయో లేదో చూడాలి. ఒకసారి నమ్మకం కుదిరితే ఏళ్ల తరబడి దాన్ని పట్టుకొని ఉండాలి. మార్కెట్ శబ్దాన్ని పట్టించుకోకూడదు. ఇప్పుడొక శక్తివంతమైన ఆలోచనతో ముగిద్దాం. చౌకగా దొరికే స్టాక్స్ ఇంకా చౌకగా మారొచ్చు, కాని బలమైన కంపెనీలు కాలంతో పాటు మరింత బలంగా మారతాయి. సంపద అనేది గొప్ప వ్యాపారాలను సొంతం చేసుకోవడం ద్వారా వస్తుంది, గుడ్డిగా డిస్కౌంట్ల వెంట పడటం ద్వారా కాదు. ఎందుకంటే ఫిషర్ చెప్పినట్లుగా గొప్పతనం చక్రవడ్డీలా పెరుగుతూనే ఉంటుంది, కానీ సామాన్యత ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. ఇది మన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సిరీస్లో 6వ రోజు. గుర్తుంచుకోండి, మనమిక్కడ జూదమాడ్డానికి లేము, అసాధారణ సంపదను నిర్మించడానికి ఉన్నాం. లోతుగా పరిశోధించండి, క్వాలిటీనెంచుకోండి, గ్రోత్ను నమ్మండి, కాంపౌండింగ్కి పనిచేయడానికి కావలసిన సమయాన్నివ్వండి. రేపటి విశ్లేషణలో కలుద్దాం. అప్పటివరకు తెలివిగా పెట్టుబడి పెట్టండి. जय हो जय हो भारत माता की जय।